అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎస్ రాయవరం మండలం పరిధిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలివచ్చి శివనామ స్మరణంతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. యలమంచిలి పాత వీధిలోని పెద్ద రామాలయం సమీపంలో ఐస్తో తయారు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక ఆకర్షణను దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సర్వసిద్ధి అర్చకులు కామేశ్వర శర్మ, పాయకరావుపేట నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ సుంకర శ్రీను, పి ధర్మవరం తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు మాట్లాడారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో సాగాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పెనుగుల ధర్మవరం అగ్రహారం అండి. ఈ ఆంజనేయ స్వామి పురాతన కాలం నుంచి మా పెద్దల కాలం నుంచి వెలిచారండి. స్వయంగా భూమిలో పుట్టిన ఆంజనేయ స్వామి అండి. దీన్ని మేము శివరాత్రి రోజు ఘనంగా ఈ శివరాత్రి వేడుకలు ఆంజనేయ స్వామిని తీర్థ మహోత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటామండి. ఈ వేడుకలకు మా ఊరి నుంచి పెద్దలు చిన్నలు అందరూ సహాయకాలు అందించు చాలా ఘనంగా చేస్తున్నాం. తాడిపెద్దులు, కోలాటకం, కల్చరల్ ప్రోగ్రామ్స్. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో స్వయంగా వెలిసిన ఈ యొక్క ఆంజనేయ స్వామి శివరాత్రి మహోత్సవములు ప్రతి సంవత్సరం కూడా ధర్మవరం గ్రామంలో చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిగాయి. ఇక్కడ ఈ యొక్క అనకాపల్లి జిల్లాలోనే స్వయంభు ఆంజనేయ స్వామి ప్రతి దగ్గర విగ్రహం ఉంటుందండి. కానీ ఇక్కడ స్వయంభు ఈ యొక్క ప్రదేశంలోని స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి అండి. 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుగుతున్నాయండి. పాయకరావుపేట నియోజకవర్గంలో మా అనితమ్మ గారి దయ వలన ఈ యొక్క వేడుకలకు ఈశ్వరులు కలవనమాట. ఈ స్వామివార్లకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరిపించబడుతుంది. 10 సంవత్సరం జరుగుతూనే ఉన్నవి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 2 శివలింగాల గల కారణం ఏమిటి అనగా, ఇది శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించారంటే 2వ శివలింగాన్ని. అంతకు ముందు వరకు ఇది ఆంధ్ర మహానగరం కింద ఉండేది ఊరు. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించి దీనిని అక్కడ సిద్ధిలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారనమాట.